తలస్నానాలు చేసిరని మాకు గుర్తు. ఎందుకు విరబోసుకుంటే పనికిరాదు, అంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా. వెంట్రుకలు విరబోసుకొని ఇంట్లో మీరు స్నానం చేసిన తర్వాత బయటకి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జడలో నుంచి రాలేటువంటి ప్రతి బిందువు కూడా అరిష్టానికి గుర్తు. మీ జడల నుంచి కింద పడేటువంటి ప్రతి ఒక్క నీటి బొట్టు అరిష్టానికి సూచన. కాబట్టి అట్లాంటి పనులు మనం చేయొద్దు. ఎంటికలు విరబోసుకొని అసలుకే ఉండదు. జడలు వేసుకోండి అందరు కూడా. ఎవరైతే ఎంటికలు విరబోసుకుని ఆరకపోయినా కొద్దిగా జడ వేసినట్టుగా వేయండి. మరి వీళ్ళు ముందర చేతులు వేస్తారు, ఫోన్లు చూస్తున్నారు అమ్మలు. గోవింద రెండు చేతులు ఎత్తాలా. కొత్తగా ఉన్న వాళ్ళు ఉన్నారా? ఈసారి కొత్త కోడళ్ళు వెంకటాపూర్ కొత్త కోడళ్ళు వచ్చిరా లేదా? అలా కూడా మరి రెండు చేతులు ఎత్తుడు చెప్పాలా కదా. గోవింద ఇక్కడ మీద కూర్చున్నట్టు తప్ప ఇక్కడ ముందరికి రండి. జంటలుగా కూర్చోండి. కొమ్ముములు వేస్తారు. జంటలుగా కూర్చుంటే కొమ్ముములు వేస్తారు. బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదరం ప్రణో దేవీ సరస్వతి వాదేవిర్వాదినీవతి శ్రీరామా విత్రియవదో బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. సదాశివ సమారంభాం నారాయణ మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమన్మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరూ కూడా రెండు చేతులు జోడించి దండం పెట్టుకోండి. దేవీం వాచమయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. ముహూర్తః సుముహూర్తో అస్తు. ముహూర్తకాలే రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం ఆపదావతారం దాతారం సర్వసంపదాం. శృంగశ్చైకదంతశ్చాకపిలో గతకర్ణికా. ధూమకేతుర్గణాధ్యక్షో బాలచంద్రో గజాననః. షోడశైతాని నామాని పఠేత్ శృణుయాదపి. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నహరైస్తస్మై శ్రీమన్మహాగణాధిపతయే నమః. త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. హిరణ్యగర్భాభ్యాం నమః. పురంధరాభ్యాం నమః. దేవదిష్టాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. దేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. దేవతాభ్యో నమః. స్థానదేవతా శ్రీ పరిపూర్ణలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో మహాభాగవతేభ్యో నమో నమః. అందరూ నమస్కారం కుర్యాత్. చెప్పండి. మాతృదేవో భవ. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో నమో నమః. నమో నమః. ఆచమ్య ప్రాణానాచమ్య. మీ దగ్గర ఉన్నటువంటి ముంతలు ఉంటే ఆ ముంతలో ఉన్నటువంటి నీళ్ళని ఎడమ చేతిలో వేసుకుని కుడి చేతిలోని 3 సార్లు కళ్ళకి నీళ్ళు అందుకోండి. అందరూ కూడా చెప్పండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. అచ్యుతానంద గోవిందాయ నమో నమః. ఓం కేశవాయ స్వాహ. ఓం
నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరజనాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః భూత పిశాచాః ఏతే భూమి భారగాః ఏషాం విరవేణ పూజా కర్మ సమారభే ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మ దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే నియోగః. మగవాళ్ళందరూ కూడా ఇట్లా కుడి ముక్కులో నుంచి గాలి పీల్చి ఎడమ ముక్కులోంచి వదిలేయండి, ఎడమ ముక్కులో నుంచి గాలి పీల్చి కుడి ముక్కులో నుంచి వదిలేయండి. ఓం యో దేవ సవితా అస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్య యద్భర్గా తద్వరేణ్యముపాస్మహే. అందరూ కూడా చెప్పండి. క్లారిటీగానే చెప్పినాం కానీ వాళ్ళ క్లారిటీ అర్థమైందో లేదు. వేరే మగవాళ్ళు అన్నప్పుడు మగవాళ్ళు చేయండి. చెప్పండి. మమ ఉపాత్త ఉపాత్త సమస్త సమస్త దురిత దురిత క్షయద్వారా క్షయద్వారా శ్రీ శ్రీ నారాయణ నారాయణ ఉద్భ్యస్య ఉద్భ్యస్య నారాయణ నారాయణ ప్రీత్యర్థం ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనమంగళముహూర్త్యద్య పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోపదక్షదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్య ప్రదేశే శాలివాహనశకే బౌద్ధావతారే శ్రీరామక్షేత్రే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాణేన ప్రభవాది విష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ క్రోధీ నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ పాల్గుణ మాసే కృష్ణపక్షే అధ్యాయిందవద్యదివ్య పంచమ్యాం శుభవాసరే విశాఖా నక్షత్రే హర్షణ యోగే కౌలవకరణే ఏవం గ్రహగణ విశేష వేష్టాయాం శుభదితౌ శ్రీమాన్ శ్రీమతః యజమానస్య గోత్రోద్భవాయాః. వచ్చినటువంటి వాళ్ళు అంటే జనరల్ అందరినీ కూడా యాగశాలలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి భక్తులందరూ కూడా మన యొక్క లోక కళ్యాణం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది. ఎందుకు చేస్తున్నాం? వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు ఎందుకు చేయాలి, మరి వేరే దేవతలకు ఎందుకు చేయము అంటే వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవంగా ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిత్యోత్సవం ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది కళ్యాణము అంటే మనకు సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది ఈ యొక్క ఆలయం లోపల. మరి భీమగల్ గుట్ట మీద చూసుకుంటే సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది. మరి ఇంకా ఎక్కడ జరుగుతుంది నిత్య కళ్యాణము అంటే ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానంలో, అలాగే మన దగ్గర ఉన్నటువంటి ధర్మపురి క్షేత్రంలో తప్ప ఇంకా ఎక్కడ కూడా నిత్య కళ్యాణం ఉండదు. అంటే ఆ భగవంతుడు రోజు కళ్యాణం చేసుకుంటాడు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఆ భగవంతుని యొక్క కార్యక్రమంలో భాగంగా వార్షికోత్సవాల భాగంగా మన యొక్క లోక కళ్యాణార్థం ఈ రోజు చేసేటువంటి కార్యక్రమంలో మనం అందరం వచ్చినట్టుగా అటెండెన్స్ ఇచ్చినట్టుగా మీ యొక్క గోత్రాన్ని, మీ యొక్క ఇంటి పేరుని, అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఆ స్వామి వారికి చెప్పుకోండి చేతులు జోడించి. సహ కుటుంబస్య సహ బాంధవస్య అస్మాకం అనుకుంటారు. అందరూ కూడా అస్మాకం అనుకోండి. నిద్రపోతుండ్రా అస్మాకం అనుండి, మమ అనుకోండి. గోత్రం వాళ్ళు చెప్పుకున్నారా? వెంకటాపూర్ గ్రామే స్థితానాం నానావిధ భక్తానాం నానావిధ గోత్రోద్భవాయ నానావిధ నామధేయస్య సహ కుటుంబస్య సహ బాంధవస్య ఆలయాభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం గ్రామాభివృద్ధ్యర్థం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయాజనారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మికాధిదైవికాధిభౌతికదాపత్రే నివారణార్థం మనోభిరత కామనా సిద్ధ్యర్థం సమస్త మంగళాభాప్యర్థం బ్రహ్మాది సకల మనజన సంసేవితస్య శ్రీ భూనీలా సమేత లక్ష్మీ మే పరిపూర్ణ వెంకటేశ్వర స్వామినః త్రయాన్నిక పంచగుండాత్మక లౌకిక పంచగుండాత్మక శాస్త్రోక్త ఏకగుండాత్మక బ్రహ్మోత్సవాఖ్యే కర్మణి ప్రథమ దివదే ప్రాతకాలే ప్రాతరారాధనాంగో గణాధిపతి విశ్వక్సేన గౌరీ స్వస్తి పుణ్యాహవాదన రక్షాబంధన పంచజ్ఞాదేవత పూజాఖ్యం కర్మ కారయిష్యే సంకల్ప్యాః మేనం ధ్రువందే రాఘావరణో ధ్రువందే దో బృహస్పతిః ధ్రువందే ఇంద్రస్నాష్టం ధారయతాయాం యమోహోర్తో అస్తు ఏతస్మోత్తకార్య నిర్యాయాం నవానాం అత్యంతానుకూలతాఫల సిద్ధిరస్తు అనంఘ నిర్విఘ్నతాసమాప్త్యర్థం మహాగణాధిపతి
महाराज महागौरी देवता सहित विश्वक्सेन देवता आराधनाख्यां कर्म करिष्ये प्रथमेन भूमिं सम्प्राप्य ओम धनुर्धराय विद्महे सर्वसिद्ध्यै च धीमहि देवताभ्यो नमः गन्धपुष्पाक्षतैरभ्यर्च्य समुद्रवसने देवी पर्वतस्तरमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शं नमस्वरे అందరూ కూడా భూమిని మొక్కండి భూమిని మొక్కి మీ యొక్క కలశానికి మీరు కూడా పూజ చేయండి మీరు తెచ్చుకున్నటువంటి కలశాలు అన్ని ఉన్నాయి కదా ఇక్కడ అయ్యగారు చేస్తూ ఉంటారు మీరు కూడా మీ యొక్క కలశాలన్నిటి కూడా పూజ చేయండి మరి కలశాలకి పూజ చేసినటువంటి ఆ కలశాలను ఏం చేయాలి అంటే రథాభిషేకం చేయాలి ఆ రథం మీద ఉన్నటువంటి శుద్ధి ఇన్ని సంవత్సరాలు అంటే సంవత్సరాంతం కూడా మనం ఆ యొక్క ఆ రథం గుడిలో పెట్టాం కదా మనం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి అప్పుడప్పుడు నెలకోసారి అభిషేకం చేస్తున్నాం మరి రథానికి కూడా ఒకసారి అభిషేకం చేయడానికి మీరు తెచ్చినటువంటి నీళ్లతో అభిషేకం చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి కలశ పూజ చేయండి అందరూ కూడా ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्रसमाश्रितः तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणास्पदा चौदागरा सर्वे तद्दिवा सुन्दरा वेदो सामवेदो अधर्मणः नैष्ठैका सर्वे कलशाम्बुदमाश्रिता आयान्तवेद पूजार्थं दुर्गक्षयकारकाः जमुने जैव कृष्ण गोदावरी सरस्वती सर्वदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु ओम आपोवाइत्यभिमन्त्र्या आपोवाइदमो सर्वं विश्वाभूतान्याप प्राणावाप प्रजवापो नमापो सम्राडापो ध्यानावस्वराडापच्चिन्नापस्यापो ज्योतिगस्यापो यजोगस्याप सत्यमाप सर्वा देवतापो भूर्भुवस्वरापो शुद्धराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो प्रचोदयात् पुरान्तर्यामि पुण्डरीकाक्षाय नमः प्रचोदकेन పూజా ద్రవ్యాన్ని దేవమాత్మానాం సంప్రోక్ష ఆ కలశంలో ఉన్నటువంటి పుష్పముతోనే మీ మీద నీళ్లు చల్లుకోండి ఓం అపవిత్ర పవిత్ర వా సర్వావస్థ అంగద వివ స్ప్రే పుండరీకాక్షం సదాయ అభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః నిర్విఘ్నతా ప్రసమాప్యర్థం మహాగణాధిపతి అంతర్గత విశ్వక్సేనారాధనం కరిష్యే ఓం అందరూ కూడా గణపతికి దండం పెట్టుకోండి ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం శ్రేష్ఠరాదం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విశ్వేదసాదనం ఓం దత్తరసాయ విద్మహే నేత్రహస్తాయ ధీమహి శాంత ప్రచోదయాత్ అస్మిన్ భూమి ఫలై మహాగణాధిపతందర్గత విశ్వక్సేనమావాహయామి స్థాపయామి పూజయామి ఓం గౌరీర్మిమాయ సరళాని నక్షత్రే కమలేపతి ఈశాచతుష్పదే అష్టాపదే నవపదే బభూషి శాస్త్రాక్షరా ప్రమేభ్యో మహాంకాళి మహాసరస్వతి మహాలక్ష్మి దేవతా స్వరూపిణి మహాగౌరీ దేవతాభ్యో నమో నమః మహాగౌరీమావాహయామి స్థాపయామి పూజయామి అసునీదే ప్రణస్పాచిప్రాయో దైవోగం జగన్నాథాయామతి పూజామానకం భావత్వం ధ్యాయామి ధ్యానం ఆవాహయామి ఆవాహనం సమర్పయామి పాఠ్యం సుపాఠ్యం సమర్పయామి అర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఉపచారిక స్నానం అవోహిష్టామయోగస్థానమూర్జే ప్రదాతన ప్రేరణాయ చక్షరే శివతమోరదస్య భాజేతనః తదేవ మాతరః తస్మారంగమామో యస్యాయ జన్మధావోదయదాసనః భద్రంగరే విశృణయామ దేవాః స్తుష్టవాగం దస్తనోభిః దేవహితం విరాయుః ఇంద్రో వృద్ధశ్రవాః హస్తాక్షోరిష్టనేమిః ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్మద్భోదాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః వామగ్నివరదాం తపసాక్షరందీం వయోచరీం కర్మఫలే సుదుషాం దుర్గాం దేవీకుం శరణమహం ప్రపద్యే సుతరసినరసే నమః జగనాంబికాయే నమో నమః పయామి పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానారయామి ఓం యువం వస్త్రాణి భీమసాపదాదే యువోరచిత్రామంతవో సర్గాః అవాదరతమృతాన్ విశ్వార్దే